నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల కష్టాల గురించి అడిగితే వ్యక్తిగత విషయాలను ఎత్తి చూపుతున్నారు. విజయవాడలో మీడియా సమావేశంలో జగన్పై మండిపడ్డ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ ఆస్తులను కాజేసేందుకు పథకం ప్రకారం కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ పై మండిపడ్డ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ్ కుమార్. జూబ్లీ హిల్స్ లోని ఫిలిం ఛాంబర్ సమీపంలో బాస్ సెలూన్ ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇక డీటెయిల్స్లోకి వస్తే, నిజామాబాద్ జిల్లా వన్ని మండలం తగిలేపల్లి గ్రామంలో రుద్రుడ్ సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. సొసైటీ చైర్మన్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సురేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బందుల సంజీవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బినామీలను ఆశ్రయించి మోసపోద్దని హెచ్చరించారు. ప్రభుత్వం నియమించిన మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులు వారికి సాలువాలు కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రైతులు పాల్గొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలోని శ్రీ భవానీ సమేత కుంకుమేశ్వర స్వామి ఆలయం, పురాతన గుడిమిట్ట శివాలయం, శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం మరియు చెన్నకేశ్వర స్వామి దేవాలయాల్లో ఆయా ఆలయాల పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి చెట్టు క్రింద కార్తీక దీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ కోమలపల్లి నాగభూషణం శర్మ మరియు సంపత్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించారు. అనంతరం తోట రవి, పద్మ దంపతులు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ऋषशृंगर्षिगोत्रोद्भवस्य भास्कर नामधेयस्य भाग्यलक्ष्मी नामधेयत्याः कौंडिल्य गोत्रोद्भवस्य रामलिंगम नामधेयस्य कौंडिल्य गोत्रोद्भवस्य रामलिंगम स्वरूपा नामधेयत्याः कौंडिल्य गोत्रोद्भवस्य सुरेश जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ एको विष्णुर्महद्भूतं पृथग्भूतान्यनेकशः त्रीन् लोकान् व्याप्य भूतात्मा भुक्ते विश्वभुगव्ययः न भूतो न भविष्यति अन्नट्टुगा कार्तीक मासं विराजिल्लुतुन्नदि ఎందుకంటే न कार्तीको समो देवः न भूतो न भविष्यति అని చెప్పి, అంటే కార్తీక మాసానికి మించినటువంటి మాసం, అంత గొప్ప పవిత్రమైనటువంటి మాసం ఇంకే మాసము కాదు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. అలాంటి పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకొని పరకాల పట్టణంలో శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవములు అన్నదాన మహోత్సవ పూర్వక వజ్రగ్రథిత పాశుపత రుద్రయాగ సహిత ఆకాశ దీపోత్సవ కార్యక్రమములు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ రోజున పౌర్ణమి, కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మనకు ధర్మం ఏం చెప్పిందంటే, ఉదయం బ్రాహ్మీ ముహూర్తం
4:30 గంటలకు లేచి ఉసిరి యొక్క రసముల చేత స్నానం ఆచరించి శివాలయంలో గాని విష్ణు ఆలయంలో గాని దీపారాధన చేయడం, విష్ణువుని శివుణ్ణి ఆరాధించడం, విశేషంగా సత్యనారాయణ స్వామిని ఆరాధించడం అత్యంత పవిత్రమైనవి అని చెప్పడం జరిగింది. అందుకు ఉదయం 4 గంటల నుంచి స్వామివారి రుద్రాభిషేకములు, అదేవిధంగా వజ్రగ్రథిత పాశుపత మహారుద్రయాగాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరగబడుతున్నాయి. ఇప్పుడే సత్యనారాయణ వ్రతము కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఉదయం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి సంపూర్ణ ఆశీస్సులు పొందడం జరిగింది. ఈ యొక్క కార్తీక మాసంలోనే ఇటు శివుణ్ణి విష్ణువుని ఇద్దరిని కూడా ఆరాధించినటువంటి అత్యంత గొప్ప పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో శివుణ్ణి శివశివాన్ని తలుస్తే చాలు, విష్ణుమూర్తిని నారాయణ హరి అని తలుస్తేనే చాలు, ఎంతో పుణ్యం వస్తుందని చెప్పి మనకు పురాణాల ద్వారా తెలియవచ్చుచున్నది. అలాంటి గొప్ప విశిష్టమైనటువంటి కార్తీక మాసంలో మనందరం కూడా ఇన్ని కార్యక్రమాలు చేసుకోవడం మన యొక్క పూర్వజన్మ సుకృతం. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి స్వామివారిని శ్రద్ధతో మనసా వాచా కర్మణ ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ అని జపిస్తూ ఈ కార్యక్రమం జరిగేంతసేపు ఉండవలసిందిగా విజ్ఞప్తి. ఉదయం నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి సంపూర్ణ ఆశీస్సులు పొందుతున్నారు. శుభం భవతు. 3 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరం రాదనుకున్నారని, ప్రభుత్వ వైఖరితో 4 నెలలకే తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల కష్టాల గురించి తాము అడిగితే వ్యక్తిగత విషయాలను ఎత్తి చూపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ జనసేన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మౌలానా అబ్దుల్ కలాం జయంతి వేడుకలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. సీఎం నాయకుడిగా కాకుండా బాధ్యత గల వ్యక్తిగా మాట్లాడితే బాగుంటుందని ఆయన హితవు పలికారు. గతంలో కూడా మీ అందరి దృష్టిలో ఉంది, ఇసుక ఒక ముఖ్యమైన ముడి సరుకు నిర్మాణానికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కానీ ఏ దేశపు ఆర్థిక ప్రగతికి కూడా ఇసుక చాలా ముడి సరుకు. అలాంటిది గత ప్రభుత్వంలో కూడా తప్పిదాలు జరిగినాయి. వాటిని ఎలుగెత్తి చాలా బలంగా మాట్లాడాం. ఆ ఎలుగెత్తిన తప్పిదాలని, ఇసుక పాలసీ విధానాన్ని మేము చాలా బలంగా ఎండగట్టాం గత ప్రభుత్వాన్ని కూడా. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చి ఏం చేయాలి? గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలను గుర్తించి, తప్పుల్ని గుర్తించి వాటిని సరిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ అసలు మొత్తానికి 4 నెలలు వారికి అవగాహన లేక, అవగాహన ఉండి దాని నుంచి ఏదన్నా వేరే రకంగా లబ్ధి పొందాలన్న ఆలోచన దాదాపు 4 నెలలు ఆపేశారు ఇసుకని. రోజువారీ కూలి చేసేవాళ్ళు కానీ, దానికి అనుబంధంగా పనిచేసే అనేక 36, 40 నుంచి కార్మిక శాఖలు కానీ ఇవన్నీ వారికి తిండి లేకుండా పోయింది. దాదాపు 50 మంది చనిపోయారని చెప్పి కార్మిక సంఘాలు చెప్తా ఉన్నాయి. మేము ఏదైనా మాట్లాడితే పాలసీ విధి విధానాల మీద వాళ్ళు విమర్శించాలి, లేదంటే వాళ్ళ తప్పులు ఏదైనా మాట్లాడితే సరిగ్గా. అవన్నీ వదిలేసి వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉంటే వాటికి ఎందుకు ప్రోత్సహించను. నిన్న కూడా జగన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు, వైసీపీ నాయకుడు జగన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు నేను వారికి ఒకటే తెలియజేయడం జరిగింది, పార్టీలో ప్రతి ఒక్కరికి, దయచేసి దీన్ని వ్యక్తిగతంగా చూడకండి దీన్ని. ఎందుకంటే ఇలాగ అందరం చేసి సమస్యని మనం పరిష్కరించాలి, ప్రజల సమస్యలు. అంతేగాని ఆయన అనేది వ్యక్తిగతంగా దానికి మీరు అందరూ స్పందించేస్తే సమస్య మరుగున పడిపోద్ది. దానికి దయచేసి నేను అందరినీ నివారించాను. ఇది మా పార్టీ తాలూకు సంస్కృతి. వారి పార్టీ తాలూకు సంస్కృతి ఏంటంటే, మీరు ప్రజలకి కష్టాలు ఉన్నాయంటే వ్యక్తిగతంగా తిట్టేయడం, మీద పడిపోవడం. వైసీపీ నాయకులు కూడా చెప్తా ఉన్నాను, అది మీరు తెలుగుదేశం నాయకుల్ని తిడితే చెల్లుద్దేమో, కానీ జనసేన మీరు అలా తిడితే మేము కూర్చోబెట్టి ఆ వల్ల మేము పడం. పోయినసారి వైజాగ్లో కూడా చెప్పాం, మీరు వ్యక్తిగతంగా ఎన్ని అన్నప్పటికీ మీరు భాషా సంస్కారాలని మర్చిపోయి ఎంత హీన స్థితిలో మాట్లాడినా మేము ఖచ్చితంగా మిమ్మల్ని పాలసీ విధానంలోనే మాట్లాడతాం, స్పందిస్తాం. అలాగే మాట్లాడితే జగన్ రెడ్డి గారు కూర్చోబెట్టి నిన్న మాట్లాడితే, నిన్న సందర్భం ఏంటండి, అబుల్ కలాం ఆజాద్ గారి సందర్భాన ఆయన మాట్లాడాల్సిందేంటి?
ఆ సందర్భం వదిలేసి ఆయన వ్యక్తిగతంగా తిడతా ఉంటే నేను విన్నా కూడా అనిపించింది, నా సమస్యను తప్పుతో పట్టిస్తున్నారు ఈ స్థాయి వ్యక్తి కూడా. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీకు. ఒక్క పార్టీ ఉన్న ఎమ్మెల్యేకి మీరు ఇంత ఘాటుగా సమాధానం చెప్తున్నారంటే మీరు చాలా లోపాలు ఉన్నాయని అర్థం. మీరు అంత భయపడుతున్నారు మేమంటే. లేదంటే ఇంత మీరు ఘాటుగా స్పందించాల్సిన అవసరం లేదు. అంటే మీరు జనసేన అంటే మీకు భయం ఉంది. మీకు మేము బయటికి వస్తే 1,00,000 మంది జనం రోడ్ల మీదకి వస్తారు, మనం లాంగ్ మార్చ్లో ప్రూవ్ చేశాం. మేము ఖచ్చితంగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం. గెలుపు ఓటమిలు ప్రయాణంలో భాగం ఇవి. విమర్శించే ప్రతి వైసీపీ నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను, ఈ మీడియా సమావేశం ముఖంగా మేము ఖచ్చితంగా ఇక్కడ నిలబడే వాళ్ళం. గెలుపు ఓటములు మాకు తెలియదు, మాకు ప్రయాణం తెలుసు. ప్రజా సమస్యల్ని దీన్ని ఎలాగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలో లేదు, ఎలా పరిష్కరించాలో తెలుసు. దాంట్లో భాగంగానే ఈ రోజున గవర్నర్ గారిని కలిసాం. మొన్న మేము వైజాగ్ ప్రెస్ మీట్లో చెప్పినట్టుగానే మేము కేవలం ప్రతిపక్షం అని అనగానే ఎలా పడితే అలా తిట్టేయడం, నోటుకు వచ్చినట్టు అలా మాట్లాడడం మేము పద్ధతిగా పెట్టుకోలేదు. సరిదిద్దాల్సినవి ఉంటాయి, లేదంటే మేము సలహాలు కూడా చెప్తాం. ఆ సలహాల ప్రకారం దాదాపు 18 పాయింట్లు సలహాలని రామ్మోహన్ రావు గారు లాంటి పెద్దలు, తోటా గారు లాంటి పెద్దలు, వీళ్ళందరూ బాగా అనుభవం ఉన్న సీనియర్ ఐఎస్ అధికారులు వీళ్ళందరూ కూర్చొని చాలా సమిష్టిగా ఆలోచించి ఒక 18 పాయింట్లతో మేము నివేదికనిచ్చాం గవర్నర్ గారికి. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించవచ్చని. ఇక తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ ఆస్తులను కాజేసేందుకు పథకం ప్రకారం కేసీఆర్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ్ కుమార్ అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని బెల్ బస్ డిపో వద్ద 39వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగింది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ్ కుమార్, గాలి అనిల్ కుమార్ తదితరులు సమ్మెలో పాల్గొన్నారు. బెల్ బస్ డిపో ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు అవసరమైన నిత్యావసర వస్తువులను కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేల కోట్ల రూపాయల ఆర్టీసీ ఆస్తులను బడాబాబులకు దారాదత్తం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణితో పనిచేస్తూ ఉండడం సిగ్గుచేటని అన్నారు. 39 రోజులుగా ఆర్టీసీ కార్మికులు రోడ్డున పడి ఆందోళనలు చేస్తూ ఉంటే ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉండడం దారుణమని ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. చేస్తున్న మరి వాళ్ళ డిమాండ్ల మీద వాళ్ళ సమ్మెను భాగంగా ఈరోజు జేఏసీ పిలుపుతోటి మరి రిలే నిరాదేశ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మరి ఈరోజు సోదరిమణులు, ఆర్టీసీ కండక్టర్ సోదరిమణులు ఈరోజు మొదటి రోజు వాళ్ళు కూర్చోవడం జరిగింది. మరి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆర్టీసీ సోదరులందరికీ కూడా మీరు ఎక్కడ అధైర్యపడొద్దు, ఆత్మహత్యలకు పాల్పడొద్దు. మరి మీరు ధైర్యంగా ఉండండి. మీ వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది, మరి మీ వెనుక ప్రజాబలం ఉంది. మీరు ఎక్కడ అధైర్యపడొద్దని చెప్తా ఉన్నా. ముందుగా మరి ఈరోజు కేసీఆర్ గారు చేసే నిరంకుశన పాలనకు వ్యతిరేకంగా ఈరోజు ప్రజలంతా ఏకం కాబోయే రోజు వచ్చింది. మరి ఈ మధ్య కోర్టు కూడా మరి హెచ్చరించడం కూడా జరిగింది కేసీఆర్ గారిని. మరి కోర్టు తీర్పు కూడా మన వైపు రాబోతుంది. మరి కేసీఆర్ గారి గద్దె దిగడం కూడా ఖాయం త్వరలోనే. మరి ఆర్టీసీ సోదరులకు ఒకటే నేను చెప్పేది, మీరు ఎక్కడ అధైర్యపడద్దు, మీరు ధైర్యంగా ఉండండి. మీ వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది, మీ వెనుక ప్రజాబలం ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు కోర్టును కూడా ధిక్కరించి, మరి ప్రజలను కూడా ధిక్కరించి ఈరోజు ప్రజాపాలన చేయాలనుకుంటున్నాడు. ఓన్లీ ఒక కుటుంబ పాలనే చేస్తూ ఉన్నారు. మరి నేను ఒకటే మరి టీఆర్ఎస్ సోదరులకు అందరూ కూడా నేను ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు తెలియజేది ఒకటే, మీరు ప్రజాక్షేత్రంలో ఉండాలంటే, మీ పుట్టగతులు ఉండాలంటే మరి మీ ఎమ్మెల్యే పదవులకు, మరి మీ మినిస్టర్ పదవులకు రాజీనామా చేసి మరి ప్రజాక్షేత్రంలోకి రండి. మరి ఆర్టీసీ సమ్మెకు అడ్డంగా నిలవండి. అప్పుడు మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారు. లేదంటే రాబోయే రోజుల్లో మీకు ప్రజలలో పుట్టగతులు కూడా ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రి, మినిస్టర్లకు కూడా మీరు అందరూ ప్రజాక్షేత్రంలోకి వచ్చి మరి ఆర్టీసీ సోదరులకు అండగా నిలవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో మినిస్టర్ పదవులు అనుభవించినా, ఎమ్మెల్యేలు అనుభవించినా ఎవరికి కూడా ఏ అర్హతలు లేవు, ఎవరు కూడా పనిచేసే పరిస్థితి లేదు. ఈరోజు ఓన్లీ ఒక కుటుంబ పాలన జరుగుతూ ఉంది. కాబట్టి మీరు అందరూ గ్రహించి ఇప్పటికే మీరు ప్రజాక్షేత్రాలకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే గతంలో నేను 14 సంవత్సరాలు కేసీఆర్ ఎంబడి పనిచేసి
తెలంగాణ వచ్చేదాకా నేను పోరాడిన. తెలంగాణ వచ్చినాక 5 సంవత్సరాల పాటు ఆయనతో పాటు ఉన్నా. ఎందుకంటే ఆయన పాలన నచ్చక ఆయన వ్యతిరేక విధానాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి నేను ఆ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నేను కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సి వచ్చింది. ఎందుకంటే అందరూ కూడా నా బాటలనే ఉన్నారు. నేను ఏ రోజైతే రిజైన్ చేసిందో ఆ రోజు నుంచి కూడా అదే బాటకు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్లోని ములుగు రోడ్లో గల హనుమాన్ జంక్షన్లో శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల్లో భాగంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్తీక మాసానికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఈ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం ఉంటుంది కనుక ఈ మాసాధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వరుడు. అట్లాగే ఈ సత్యనారాయణ స్వామి వారి మాహాత్మ్యం అందరూ కూడా చెప్పినటువంటి దేవుడు కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు. స్కాంద పురాణోక్తానికి సంకల్పంలో చెప్పాం. స్కందుడు అనగా సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఇంకొక పేరు స్కందుడు, కార్తికేయుడు, షణ్ముఖుడు, గుహుడు, గాంగేయుడు, పంచగర్భుడు, ఇలా చెప్తూ పోతే అష్టోత్తరం ఉంటుంది. ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసాధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పిన స్కాంద పురాణ అంతర్గతంగా ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి వారి మాహాత్మ్యాన్ని మళ్ళీ మంగళవారమే. దీనికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఇదే రోజు పౌర్ణమి కూడా వచ్చింది, కృత్తికా నక్షత్రం వచ్చింది. మామూలుగా పౌర్ణమి కృత్తికా నక్షత్రం ఎప్పుడు రాత్రి సంవత్సరంలో వస్తుంది. అదే కార్తీక స్కాంద పురాణం అయింది. విష్ణువు చెప్తే విష్ణు ధర్మోత్తర పురాణం అయింది. అగ్ని చెప్తే అగ్ని పురాణం అయింది. వాయువు చెప్తే వాయు పురాణం అయింది. ఇంకా 18 మహాపవిత్రమైనటువంటి మాసంలో ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించ స్వామివారు మీ అందరికీ ప్రేరణ అయి కాలాతీతం అవుతున్నా కానీ లెక్క చేయక ఆచరించి తరించాలి అనేటువంటి మీ సంకల్పాన్ని అభినందిస్తూ అర్చించినటువంటి పుణ్యాన్ని మీకు మీరు సంపాదించుకోండి. వికారాబాద్ జిల్లాలోని ఏకైక మెథడిస్ట్ చర్చ్ బృందం 97వ క్రైస్తవ జాతర ప్రారంభించారు. తరూర్ మండల కేంద్రంలో బిషప్ దానియేలు 97వ జాతరను ప్రారంభించారు. ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఓ కుటుంబం మిత్రులతో కలిసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ జాతరకు 15 లక్షలకు పైగా యాత్రికులు వచ్చే అవకాశం ఉన్నట్లు బిషప్ తెలిపారు. ఈ జాతరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ జాతరకు దక్షిణ మధ్య రైల్వే అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపివేతకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. We ask you, Lord, to speak to us today. We thank you for your faithfulness. For 97 years you have blessed the people as they have come to this Yatra. So today, Lord, we humble ourselves in your presence once again and ask that you would pour out your Spirit upon all of us, that we may rejoice in the faithfulness and in the goodness of our God. Bless this time, Lord, and may it be truly an offering of our worship and thanksgiving to you for all of the goodness and mercy that you've shown us. Through Jesus Christ our Lord, we give you thanks and praise. Amen. In the name of the Father, and of the Son, and of the Holy Spirit, we open 97th Darush Yatra for God's glory. Amen. बोलो यीशु मसीह की जय, यीशु मसीह की जय, यीशु मसीह। Let us pray. Most merciful Lord, once again lifting up our hearts in gratitude and thanksgiving for the arrival of 97th Darush Yatra, and you have given us this opportunity to participate in it. ఇక సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గజ్వేల్ పట్టణంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయంలో పెద్ద ఎత్తున భక్తులు శివారాధన చేశారు. కార్తీక దీపాలు వెలిగిస్తూ శివనామస్మరణ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
ఇక జూబ్లీహిల్స్లోని ఫిలిం ఛాంబర్ సమీపంలో బాస్ సెలూన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సెలూన్ నిర్వాహకులు మాట్లాడుతూ గతంలో బొంబాయిలోని జావేద్ హబీబ్ సెలూన్లో ఉద్యోగం చేసి ప్రస్తుతం తమ కాళ్ల మీద బాస్ పేరు మీద సెలూన్ను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మొదట కరీంనగర్లో సెలూన్ను ప్రారంభించి తర్వాత హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో 3 బ్రాంచ్లను ప్రారంభించినట్లు తెలిపారు. జూబ్లీహిల్స్లోని ఫిలిం ఛాంబర్ సమీపంలో ప్రారంభించిన స్టోర్స్ను హెడ్ ఆఫీస్గా కొనసాగించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చైతన్యపురి కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, యాక్టర్ శ్రీ పవార్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని మెప్మాలకు ఆర్పీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీతాల పెంపుపై ఆర్పీలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డికి పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆర్పీలు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం జీతాలు పెంచడంతో తమ జీవితాల్లో వెలుగులు నింపింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ యూత్ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, పిఎల్ఏ ప్రెసిడెంట్ హిమలత, మెప్మా అధికారులు మోహన్, పుల్లయ్య, మున్సిపల్ డిఈ వెంకటేశ్వరులు తదితరులు పాల్గొన్నారు. క్రీమ్ లేకుండా తీయమా
ఇక కార్తీక పౌర్ణమి సందర్భంగా బాలాపూర్ గ్రామం అంజిరెడ్డి నగర్ కాలనీలోని కాలనీ వాసుల ఆధ్వర్యంలో రుద్రహోమం నిర్వహించారు. కాలనీ ప్రెసిడెంట్ నందు విజయ్ కుమార్, చైర్మన్ విద్య, గణపతి టెంపుల్ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్వీ సెల్ కమిషన్ మెంబర్ రాములు, కిసాన్ మోర్చా కొలన్ శంకర్ రెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు. అధ్యక్షులు మన మహేశ్వరం నియోజకవర్గ నాయకులుగా కందుకూరు మండల వాసి వారి రామదేవ శివ 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 శంకర మాలధర జయ గౌరీ జై బాబా జై జై జయ జయ అంబా की जय 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 महालक्ष्मी की जय आनंद से बोलो जय बाबा जय प्रेम से बोलो जय बाबा जय 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 महालक्ष्मी की जय आनंद से बोलो బాలాపూర్ గ్రామంలో అంజిరెడ్డి నగర్లో ఈరోజు 2 రోజుల నుండి కార్తీక మాసం సందర్భంగా శివుని యొక్క పూజా కార్యక్రమాన్ని యజ్ఞంతో ప్రారంభం చేసి ఇక్కడ ఉన్న నిర్వాహకులు మన యొక్క శంకర్ రెడ్డి గారు, విజయ్ గారు, నందు గారు, మన యొక్క మహిళా సోదరులందరూ కూడా ముఖ్యంగా ఇటువంటి కార్తీక మనము ఎక్కువ గుడి ప్రాంగణంలో చేసుకుంటాము. అయినా ఇక్కడ ఉన్న బాలాపూర్ అంజిరెడ్డి నగర్ వాసులు ఈ యొక్క కార్తీక మాసం చేసుకోవడానికి కారణాలు చాలా ఉన్నవి. శివుడు ఈ యొక్క దేశ రక్షణ కొరకు, ప్రజల యొక్క సుఖశాంతుల కొరకు, వారి ఆశీర్వాదాలు తీసుకోవడానికే ఇటువంటి యజ్ఞాలు చేస్తుంటాం. ఈ యొక్క యజ్ఞాలకు ఒక కారణం ఏంటంటే, ఆ రోజు ఎప్పుడైతే మన అంజిరెడ్డి నగర్లో యజ్ఞం మనం ప్రారంభం చేస్తామో, మనము వేస్తున్న స్వేచ్ఛమైన నెయ్యి, దాని యొక్క వెలుతురుతోటి, అందులో నిప్పుతోటి ఏదైతే పొగలు వస్తుంటుందో ఆ పొగలు మొత్తము ఇక్కడ కాలనీలో ప్రవేశించి మనకు జరుగుతున్న అపాతి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని భగవంతులందరూ కూడా ముక్కోటి భగవంతులు యజ్ఞంలో చేస్తున్న పుణ్య కార్యక్రమానికి ఆశీర్వాదించడానికే ఈ యజ్ఞం ఒక కార్యక్రమము. ఈ యజ్ఞము ముఖ్యంగా దేశంలో ఉన్న ప్రజలు, గ్రామంలో ఉన్న ప్రజలు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు అందరూ సుఖశాంతితో ఉండాలి, ఎటువంటి బాధలు ఉండొద్దు, ఎటువంటి అపాయాలు కలగొద్దు, అందరూ అయితే నిజంగా ఈ బాలాపూర్ జిల్లా అంజిరెడ్డి నగర్లో చాలా మందికి ఇటువంటి యజ్ఞాలు చేయడం వల్ల మన యొక్క చిరంజీవులకు, పిల్లలకు, పెద్దలకు కూడా ఈ యొక్క భక్తి భావనలతోటి మనము ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న అన్ని కులాలు, మతాలకు, వర్గాలకు అతీతంగా మేమంతా హిందువులము కలిసిమెలిసి ఉండాలనే ఆశతోటి ఈ కార్యక్రమం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రజల కష్టాల గురించి అడిగితే వ్యక్తిగత విషయాలను ఎత్తి చూపుతున్నారు. విజయవాడలో మీడియా సమావేశంలో జగన్పై మండిపడ్డ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ ఆస్తులను కాజేసేందుకు పథకం ప్రకారం కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ పై మండిపడ్డ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ్ కుమార్. జూబ్లీహిల్స్ లోని ఫిలిం ఛాంబర్ సమీపంలో బాస్ సెలూన్ ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.